హలో అండి అందరికీ. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బర్త్‌డే సందర్భంగా ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీని కొంతమంది దళిత యువకులు చింపేయడం జరిగింది. అయితే ఎందుకు చింపేశారనేది ఇక్కడ కారణం అనమాట. మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు బర్త్‌డే సందర్భంగా ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలో ఉన్న డైలాగులతో కొంతమంది తీవ్రస్థాయిలో ఇబ్బంది పడ్డారు. అక్కడ లోకల్‌గా ఉన్న దళితులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడ్డారనమాట. ఆ డైలాగులు ఏంటి అంటే, మీరెంత మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా, ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. అంటే ఇక్కడ కొటేషన్లు ఎలా ఉన్నాయి అంటే, ఖచ్చితంగా కొన్ని వర్గాలని అంటే దళిత వర్గాలని మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అనే విధంగా కొన్ని బూతి పదాలు వాడటం జరిగిందనమాట. ఇది అక్కడ ఉన్న దళిత వర్గాలకి నచ్చలేదనమాట. అయితే దీంతో వెంటనే వాళ్ళు డిప్యూటీ సీఎం అధికారంలో ఉన్నాడు అని తెలిసినా కానీ వెంటనే ఆ ఫ్లెక్సీని అయితే చించివేయడం జరిగింది. పోలీసులు వచ్చారు, కొంచెం రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆఖరికి అక్కడ ఆ ఫ్లెక్సీని అయితే తొలగించడం జరిగింది. అక్కడ దళిత యువకులు ఆ ఫ్లెక్సీని అయితే చించివేయడం జరిగింది. అయితే ఎందుకు చించివేశారు అంటే, అక్కడ రెచ్చగొట్టడం అంటే అంబేద్కర్ కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టారు కాబట్టి దాని అక్కడ రైవలరీ అనమాట. కాపులకి దళితులకి ఉన్న రైవలరీ, ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే, ప్రస్తుతానికి మీరు అంబేద్కర్ అని పేరు పెట్టుకున్నా కానీ ఇది కళ్యాణ్ సీమే అనే విధంగా అక్కడున్న కాపు వర్గాలు సంథింగ్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడున్న దళిత వర్గాలని ఏమంటారు ఇబ్బంది పెడుతూ, అందుకోసం అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు తీవ్ర స్థాయిలో కోపానికి వచ్చేసి వెంటనే ఈ ఫ్లెక్సీని అయితే చించివేయడం జరిగింది. అయితే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే అంశం. ఎందుకంటే ఈ ఫ్లెక్సీతో రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా ఏకమైతే ఆటోమేటిక్గా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నష్టం, వాళ్ళ ఓటింగ్ మొత్తం దూరం కావడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళ వల్ల ఈ పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. కానీ ఆ ఫ్లెక్సీలో ఆ స్థాయిలో బూతులు కూడా ఉన్నాయన్నమాట. మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కొడగలరంటే అది అక్కడ ఉన్న వర్గాలను కించపరిచినట్లు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.